ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ కి సంబంధించిన క్లాస్ గ్రూప్ డెఫినేషన్ కి వెళ్ళా. ఇప్పుడు దీనికి ఒక పేరెంట్ ఉంది. ఏంటిది? డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లో ఒక పేరెంట్ ఉంది, ఏ అనుకుందాం. దీన్ని ఏమనుకుందాం? ఏ. అలాగే ఈ ఆటో ఇన్సూరెన్స్ అనే దానికి ప్యాటర్న్ లో కూడా పేరెంట్ ఉందా లేదా? అంటే ఒక క్లాస్ కి ఎట్ ఏ గివెన్ మూమెంట్ ఆఫ్ టైం రెండు పేరెంట్స్ ఉన్నాయా లేవా? ఒక సైడ్ చూస్తే డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ లో పేరెంట్ కనబడుతుంది, ఇంకొక సైడ్ చూస్తే ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ లో పేరెంట్. అంటే ఒక క్లాసు ఎట్ ఏ టైం రెండు ఇన్హెరిటెన్స్ తో ఉంది. దట్ ఈస్ కాల్డ్ డ్యూయల్ ఇన్హెరిటెన్స్. దాన్ని ఏమంటారు? డ్యూయల్ అంటే ఇది ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ అనుకోవచ్చు, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే ఎక్స్ట్రా క్వశ్చన్, డ్యూయల్ ఇన్హెరిటెన్స్. సో వాట్ ఈస్ డ్యూయల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏ క్లాస్ హ్యావింగ్ డైరెక్ట్ ప్లస్ ప్యాటర్న్ పేరెంట్స్ ఇన్ ఇట్స్ డెఫినేషన్ అండ్ నేమ్. ఒక డెఫినేషన్ లో డైరెక్ట్ ఉంటుంది, నేమ్ లో ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు మన ఎల్ఐసి క్లాస్ కు డ్యూయల్ ఇన్హెరిటెన్స్ ఫాలో అవుతుందా, ఒకటే ఇన్హెరిటెన్స్ ఉందా దానికి? ఎల్ఐసి ఓన్లీ ఎల్ఐసి ఆర్గనైజేషన్ సింగిల్. ఇది ఓన్లీ ఒకటే, డైరెక్ట్ మాత్రమే ఉంది, దీనికి ప్యాటర్న్ లేదు. ఎల్ఐసి ఆటో ఐకి డైరెక్ట్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది. మిగతా అన్నిటికి టాప్ మోస్ట్, మన దాంట్లో టాప్ మోస్ట్ తప్ప దానికి ఓన్లీ ఒక పేరెంట్ ఉంటుంది. మరి బేస్ క్లాస్ సంగతి ఏంటంట? బేస్ క్లాస్ కి ప్యాటర్న్ ఏమైనా ఉందా? లేదు. అలా అని డైరెక్ట్ ఏమైనా ఉందా? అది కూడా లేదు. ఎందుకంటే ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలి కదా. ఈ ఒక్క ఫామ్ లోనే ఇది మ్యాండటరీ కాదు, ఇది వాడు చేసింది, మనం కాదు. ఓకేనా? మిగతా మీరు ఎన్ని చేసినా కానీ ఇది మ్యాండటరీ ఫీల్డ్. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? సో బేస్ క్లాస్ ఇస్ ద వన్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ పేరెంట్స్ ఇన్ ద ప్యాటర్న్ ఆర్ డైరెక్ట్. మన అప్లికేషన్ లో ఉన్న ఆర్గనైజేషన్ క్లాస్ కి ప్యాటర్న్ ఉండదు, డైరెక్ట్. క్లియరా? మన క్లాస్ గ్రూప్ కి ఎప్పుడు ప్యాటర్న్ ఉంటుంది, డైరెక్ట్, డ్యూయల్ ఇన్హెరిటెన్స్.